మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్యా, నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 16వ రోజులోనికి అడుగు పెట్టించి ఆకాశం నుండి ఆహారం కురిపించిన దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము 16వ అధ్యాయంను పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 16వ తేదీ పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనము. ఇదిగో, నేను ఆకాశం నుండి నీ కొరకు ఆహారమును కురిపించెదను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, జీవాహారము నేనే అన్న యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించే మనల్ని ఎన్నడూ ఆయన ఆకలి కొననీయడు. జీవరాశులకు మానవులకు ఆహారం కలుగజేసిన వాడు ఆయనే. అయితే మనిషికి సంపాదించుకున్న ఆహారము అదే మాదిరిగా కాకుండా వండుకుని తినే విధముగా మనిషికి జ్ఞానం ఇచ్చినాడు. అందుకే ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండినప్పుడు వండుకున్న కుండల దగ్గర వేడివేడి పదార్థములు భుజించినామని, అయితే ఆ దేశంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మాకు మాంసాహారాలు లేవని ఇబ్బంది పడుతున్నామని మోషే అహరోనుల మీద సనగసాగిరి. అందుకే దేవుడు పరలోకము నుండి మన్నాను కురిపించెను, పూరేడులను రప్పించెను, సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి సంతృప్తి పరిచెను. అలాగే మనకు కూడా జీవాహారము నేనే అన్న ప్రభువు నేర్పించిన పరలోకపు ప్రార్థనలో నేడు మా దినాహారము మాకు దయచేయము అని చెప్పాను. వండుకున్నది తినాలంటే దేవుని యొక్క చిత్తము ఉండాలి. అందుకే కరువు ఏర్పడిన ప్రాంతాలలో ఆహారం కొరకు ప్రజలు అలమటించిపోతారు, మలమలా మాడిపోతారు. అలా కరువు పరిస్థితులలో ఆయన మనల్ని ఉండనివ్వకుండా సమృద్ధి అయిన ఆహారం అనుగ్రహించేవాడు. అందుకొరకు మనం వేడుకోవాలి, ప్రార్థించాలి. అప్పుడే ఏ దారిద్ర్యత మనల్ని అంటకుండా మన ధాన్యాగారం సమృద్ధిగా నింపువాడు యేసుక్రీస్తు ప్రభువు. ప్రార్థన. జీవాహారము నేనే అన్న మా జీవాధిపతి, నీ కృపల ద్వారా ఇశ్రాయేలీలకు ఆహారముగా మన్నాను కురిపించి పూరేడులను పంపించినావు. ఏలియాకి కాకులతో ఆహారం పంపినావు. నేడు ఈ వాక్య వాగ్దానం విన్న ప్రతి నీ బిడ్డపై నీ దక్షిణ హస్తముచే సమృద్ధిగా ఆహారం అనుగ్రహించుము. నిన్ను నమ్ముకున్న బిడ్డలమైన మాకు ఆహారము కొదువ కాకుండా శాంతికరమైన జలముల వద్దకు నడిపించి సస్యశ్యామలముగా మా జీవితములను వెలిగింప చేయమని వేడుకుంటున్నాము. పట్టణంలో పాల్గొన్న మా ఒక్కొక్కరిపై నీ కృపా మేఘము వర్షింపచేసి మా సమస్యలన్నిటినీ నీ పాదముల చెంత మొరపెట్టుచుండగా మా ప్రార్థనలను నెరవేర్చుకునే శక్తిని, నీ సన్నిధిలో సాక్షిగా నిలిచే భాగ్యములను ఇమ్మని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, శుభకార్యములు జరుపుకొనుచున్న నీ బిడ్డలను నిండారులుగా దీవించి వర్ధిల్ల చేయుము. ఎవరైతే తల్లిదండ్రులను, బిడ్డలను, బంధుమిత్రులను, ఆత్మీయులను కోల్పోయి ఉన్నారో వారందరికీ ఆదరణ దయచేయము. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని తెప్పరిల్ల చేసి సాంత్వన చేకూర్చుము. ఆసుపత్రులలోను, అనారోగ్యములతోనూ, అప్పులలోను, బాధలలోను, కష్టములలోను, విచారములలోను, నష్టంలోను, అపజయములలోను, ఆటంకములలోను, దురాత్మ శక్తులతో పీడింపబడుట, అపవాది తంత్రములచే శోధించబడుట, వీటన్నిటి నుండి నీవే పైకి లేవనెత్తి నీ బిడ్డలందరినీ నూరంతల ఫలములతో నింపుమని వేడుకొనుచున్నాము. సఫలమైన సమయమును సంపూర్ణంగా మాకు అనుగ్రహించండి. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున అనుదినము ఆహారము దయచేసి సమృద్ధిగా కొట్లను నింపి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజ్యుడా, ఈ వంటి వాడెవడు. అద్భుతమైన పూజ్యుడా, ఈ వంటి వాడెవడు. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయానే.